ఆయన చుట్టూ అంత మహిళలే. తల్లి, చెల్లెళ్ళు, భార్య, 2 కూతుళ్ళు. వీళ్లే కాదు, ఆయన ప్రకటించే పథకాలన్నీ కూడా మహిళల కేంద్రంగానే ఉంటాయి. అలాంటి మహిళా పక్షపాతిగా పేరున్న ఆ నేతకు ఒక స్త్రీ మూలకంగా ఇబ్బందులా? అది కూడా కుటుంబంలోని మహిళ కారణంగా సమస్యలా? ఈ దిశగా ఉగాది పంచాంగంలో సిద్ధాంతి మాటల అంతరార్థమేంటి? ఇంతకీ ఎవరా చేటు తెచ్చే మహిళ? ఏమా ఉగాది జాతక కథ? ఇప్పుడు చూద్దాం. వైసీపీ అధినేత జగన్ ఓ స్త్రీ మూలకంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇది ప్రముఖ సిద్ధాంతి నోరి నారాయణమూర్తి చెప్పిన విశ్వావసు నామ సంవత్సర ఉగాది పంచాంగం. చక్కగా దైవాన్ని విశ్వసిస్తాడు. ధన ఒత్తిడి తట్టుకోగలిగినటువంటి నేర్పరితనం ఉంటుంది. సంఘంలో గౌరవాలు పెరుగుతాయి. స్త్రీ వలన ఈయనకి కొంచెం సమస్యలు ఉన్నాయి. ఆ స్త్రీలు అనేటువంటిది జాతక చక్రం వేస్తే కానీ తెలియదు. కొందరు స్త్రీల వల్ల, బంధువుల వల్లనే ఆయనకు అనేకమైనటువంటి సమస్యలు, అలాగే తన వారి వల్ల కూడా కొన్ని ఒత్తిళ్లు ఆయన ఎదుర్కొనవలసి వస్తున్నది. కాబట్టి ఇవన్నీ కూడా దాటి చిన్న చిన్న విషయాలన్నిటినీ ఆయన పట్టించుకోవడం, ఇవన్నీ కూడా ముందుకు సాగగలిగినటువంటి నేర్పరితనం మన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యద్భుతంగా రావాలి అని, ఈ మిథున రాశిలో విజయ పరంపరలతో ఎక్కువగా చూపిస్తున్నవి కనుక అన్ని రంగాలలో లాభించి అవకాశం అనుకూలంగా ఉండేటువంటి విధంగా ఆ సూర్య భగవానుడు కళకళలాడుతూ ఆయనను అన్ని రంగాలలో అభివృద్ధి పంచి మరల మనం ఆ ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని ఈ లోకాన్ని, ఈ ఆంధ్ర భూమిని ప్రపంచంలోనే ముందుకు తీసుకొని వెళ్ళాలి. శుభమాని తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం నాడు ఉగాది పంచాంగ శ్రవణం నిర్వహిస్తే ఈ సందర్భంగా సిద్ధాంతి 4 మంచి మాటలు చెప్పాల్సింది పోయి తెలిసన్నారో, తెలియకన్నారో, కావాలనే అన్నారో, అనుకోకుండా అన్నారో, లేక గ్రహస్థితులే అలాగున్నాయో తెలీదు కానీ మొత్తానికైతే జగన్కి జడగండముందని బాంబు పేల్చారు. ఏంటి జడగండం అని చూస్తే ఆడవారి మూలకంగా ఆయనకు ఇబ్బందులున్నట్టు చెప్పుకొచ్చారాయన. జగన్ జన్మ నక్షత్రం ఆరుద్ర, శివుడి నక్షత్రం. దీని ప్రకారం చూస్తే ఆయనది మిథున రాశిగా చెప్పిన నారాయణమూర్తి పంచాంగ పఠనం చేశారు. పేరుకది పంచాంగ శ్రవణం అన్న మాటే కాని జగన్కి మాత్రం చీరతో, అంటే చీర కట్టే వారితో గొడవలుంటాయనడంతో అక్కడున్న వారి మెదళ్లలో వెంటనే బల్బులు టపీ టపీమంటూ వెలిగాయంట. చిత్రమైన విషయం ఏంటంటే జగన్కి ఈ ఏడాది ఒక స్త్రీ మూలకంగా సమస్యలు ఎదురవుతాయని చెప్పడం మాత్రమే కాకుండా కుటుంబంలోని స్త్రీ ద్వారానే ఈ చిక్కులు ఎదురుకానున్నట్టు చెప్పడంతో విన్నవారి మెదళ్లలో ఒక క్లారిటీ అయితే వచ్చేసిందట. అవును, పలానా స్త్రీ కారణంగా సమస్యలు రావచ్చంటూ గుసగుసలాడుకున్నారట. ఇంతకీ ఆ స్త్రీ ఎవరిని సిద్ధాంతి విన్నవించలేదు కానీ ఎవరికి వారు ఊహాగానాలైతే మొదలెట్టేశారట. ఈ లిస్ట్లో ఫస్ట్ బెస్ట్ ప్లేస్ మాత్రం సిస్టర్ షర్మిలదేనట. ఇప్పటికే షర్మిల రూపంలో జగన్కి ఎదురవుతున్న కష్టాలేమంత కొత్తవి కాదు. గత ఎన్నికల ముందు షర్మిల జగనన్న నుంచి వేరుపడ్డం, ఆ వెంటనే తెలంగాణలో పార్టీ పెట్టడం, ఇక ఎన్నికలొస్తాయనగా ఏపీ కాంగ్రెస్ చీఫ్గా ఇక్కడికొచ్చి జగన్ వ్యతిరేక వాదన వినిపించడం, ఆ తర్వాత తన తల్లిని కూడా అన్నయ్య నుంచి దూరం చేయడం, ప్రస్తుతం జగన్కి బద్ధశత్రువు మరెవరో కాదు షర్మిలే అన్న ముద్ర వేయించుకోవడం తెలిసిందే. శత్రువులెక్కడో ఉండరు, ఇంట్లో చెల్లెల రూపంలోనే ఉంటారంటూ ఓ సినిమా డైలాగు వినే ఉన్నాం. ఈ క్రమంలో షర్మిల అతిపెద్ద లేడీ ఎనిమీ ఆఫ్ జగన్ ఇన్ ద ఫ్యామిలీ అంటూ చిన్న పిల్లాన్ని అడిగినా చెప్పేస్తారు. అంతగా ఆమె పేరు ముద్రపడింది. ఒక దశలో తన చెల్లికి తాను 200 కోట్ల రూపాయలు ఇచ్చారని కూడా చెప్పుకొచ్చారు జగన్. ఇలా ఏ అన్న కూడా ఇచ్చి ఉండరని అంటారాయన. ఇంత పెద్ద మొత్తంలో సిస్టర్ ట్యాక్స్ పే చేసి కూడా జగన్ ఇంకా సోదరి నుంచి శత్రుత్వాన్ని ఎదుర్కొంటూనే ఉన్నారంటున్నారు కొందరు. తన సోదరితో జగన్కి ఉన్న తగులాట నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ వరకు వెళ్ళింది కూడా. తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలపై సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ షేర్ల వివాదంలో కేసు వేశారు జగన్. ఈ వివాదం ఇంకా NCLTలో నడుస్తూనే ఉంది కూడా. ఇప్పటికున్న ఈ కష్టాలు నష్టాలు చాలవన్నట్టు కొత్తవి కూడా వస్తాయా? అయినా చెల్లి తాలూకు శాపాలు ఈసరికే ముగిశాయిగా, కాబట్టి షర్మిల కాకపోవచ్చంటూ అంచనాలు కూడా వేస్తున్నారు మరికొంతమంది.
ఇక వివేక కుమార్తె సునీత కూడా కుటుంబ సభ్యురాలే కాబట్టి ఈమె రూపంలో మరేదైనా కొత్త సమస్య తలెత్తవచ్చా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటికే తన తండ్రి హత్య కేసు వ్యవహారంలో ఆమె జగన్ని టార్గెట్ చేశారు. ఈ కేసు ఇంకా రన్నింగ్లో ఉంది కాబట్టి వచ్చే రోజుల్లో ఈ కేసు తాలూకు ప్రభావం జగన్పై భారీ ఎత్తున పడే అవకాశం లేకపోలేదన్నది మరో వాదన. షర్మిల శత్రుత్వం పవరు తగ్గినా సునీత శత్రుత్వ ప్రభావం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది కాబట్టి ఆ సిద్ధాంతి చెప్పిన స్త్రీ ఈవిడే కావచ్చన్నది ఒక అంచనా. జగన్ చుట్టూ ఉన్న స్త్రీమూర్తుల్లోని మరొక స్త్రీమూర్తి భారతిరెడ్డి. భారతిరెడ్డి స్వయాన సతీమణి కాబట్టి ఆమె నుంచి థ్రెట్ ఉండే ఛాన్స్ లేదంటారు. ఆ మాటకొస్తే భారతిరెడ్డి ఈ అవస్థలు మనకు అవసరమా? విదేశాలకు వెళ్లి సెటిల్ అయిపోదాం పదా అంటూ తన భర్తకు ఎంత చెప్పినా వినడం లేదని స్వయంగా ఆమె గతంలో చెప్పుకొని బాధపడ్డ విషయం తెలిసిందే. ఇక మిగిలింది తల్లి విజయమ్మ. కొడుకును కాదని కూతురు షర్మిల వైపు మొగ్గు చూపుతూ ఆమె దగ్గరే ఉంటున్నారు. 2024 అక్టోబర్లో విజయమ్మ రాసిన బహిరంగ లేఖపై వైసీపీ నేతలు సైతం విమర్శలు గుప్పించిన పరిస్థితులున్నాయి. ఇప్పటికే ఆస్తుల విషయంపై ఎన్సీఎల్టీలో విజయమ్మ అఫిడవిట్ దాఖలు చేశారు. ఆస్తులను కుమార్తె షర్మిలకు సమానంగా పంచివ్వాలనే విధంగా విజయమ్మ చెప్పడాన్ని తప్పుపట్టారు కొంతమంది. విజయమ్మకు షర్మిల విషయంలో కొడుకు మీద ఎంత కోపమున్నా ఆ కోపతాపాల శాపాలన్నీ మొన్నటి 11 సీట్ల ఫలితంతో ముగిసిపోయాయనే అంటారు మరికొందరు. చివరకు మిగిలింది లండన్లో చదువుతోన్న 2 కూతుళ్లు. వారి ద్వారా తండ్రి జగన్ కంటూ ఎలాంటి సమస్య వచ్చే ప్రమాదం లేదు. పైపెచ్చు వారు చదువుల రూపంలో రేపేదైనా ఘనత సాధిస్తే అదంతా తండ్రికొచ్చే మంచి పేరే తప్ప చెడ్డ పేరెలాగవుతుంది అన్న మాట వినిపిస్తోంది. ఇటు కుటుంబ స్త్రీలు మాత్రమే కాదు, తానేదైనా పథకాలు ప్రారంభించినా కూడా అన్నిటినీ మహిళల పేరిట ఏర్పాటు చేయటం జగన్కు అలవాటు. అలాంటి వారి రూపంలో ఆయనకు శాపాల కన్నా వరాలే ఎక్కువ రావాలి. కానీ గత ఎన్నికల్లో తానెంత చేసినా వారి నుంచి పడాల్సిన ఓటు శాతం పడలేదన్నది స్వయంగా జగనే చెప్పుకొని బాధపడ్డ పరిస్థితులు. వీటన్నిటినీ అలాగుంచితే కుటుంబ స్త్రీ ద్వారా సమస్యలుంటాయంటున్నారు కాబట్టి వీరు ఆ కోవలోకి వచ్చే అవకాశం లేదు. సో జగన్ని ఇరకాటంలో పడవేసే ఆ స్త్రీ ఎవరా అన్నదిప్పుడు అతిపెద్ద చర్చగా తయారై కూర్చుంది. తన మానాన తానేదో తీపి పులుపు చేదు వగరు ఉప్పు కారంతో కూడిన అర్థమయ్యి అర్థం కాని పంచాంగం చెప్పుకుని దయచేయకుండా ఈ సిద్ధాంతి ఒకడు ఒక స్త్రీ రూపంలో జగన్కి సమస్య తలెత్తుతుందని చెప్పడమేంటి? తామందరం ఓ స్త్రీ రేపురా అన్నట్టు ఆ స్త్రీ నువ్వెవరు అంటూ జుట్టు పీక్కోవడం ఏంటి? అర్థం కావడం లేదని వాపోతున్నారట సదరు ఫ్యాన్ పార్టీ కార్యకర్తలు. ఇదిలా ఉంటే సదరు సిద్ధాంతి ఉగాది పంచాంగ శ్రవణంలో భాగంగా కొన్ని రాజకీయ అంశాలను సైతం స్పృశించడం గమనార్హం. జగన్ని ఓడించినందుకు ప్రజలిప్పుడు తప్పు చేశామని బాధపడుతున్నట్టు చెప్పారు. ఒక ముఖ్యమంత్రిగా జగన్ డబ్బు ఇటు కోల్పోవడం మాత్రమే కాకుండా అటు మాట కూడా పడుతున్నారని వ్యాఖ్యానించారాయన. ఏదేమైనా ఈ విశ్వావసునామ సంవత్సరంలో జగన్ తన పూర్వ వైభవాన్ని తిరిగి దక్కించుకోనున్నారని తేల్చారు సిద్ధాంతి. ఈ ఏడు జగన్ ఆరోగ్యం కూడా బాగుంటుందని అన్నారు సిద్ధాంతి. కుటుంబ రీత్యా ఇబ్బందులు సైతం తొలగిపోతాయని అన్నారు. జగన్ బంధువుల్లో ఒక స్త్రీ కారణంగా ఆయనకు సమస్య తలెత్తే అవకాశముందని అనడంతోనే అసలు చిక్కంతా వచ్చిపడింది. ఈ స్త్రీ కారక సమస్యల నుంచి తట్టుకునే నేర్పరితనం రావాలని కూడా కోరుకున్నారీ సిద్ధాంతి. అధికారంలో ఉండగా ఎంతో అట్టహాసంగా నిర్వహించిన ఉగాది వేడుకలు ఈ ఏడు మాత్రం బోసిపై కనిపించాయి. ఇదిలాగుంటే ఈ వేడుకలు బెంగళూరుకి పరిమితమైన జగన్ రాకపోవడం కోసమెరుపు. జగన్ లేకపోవడం అన్న ఆవేదన అటుంచితే ఆయనకు ఓ స్త్రీ కారణంగా ఇబ్బందులు ఎదురవుతాయి అనడంతో ఆ బాధ కన్నా ఈ బాధే తమకు ఎక్కువైపోయిందని వాపుతున్నారు సగటు ఫ్యాన్ కార్యకర్తలు. మరి చూడాలి, జగన్ని ఒక ఆట ఆడించే ఆ ఆడసింహం ఎవరో తేలాలి. ఇందులో మరో ఊరటనిచ్చే అంశం ఏంటంటే జగన్ మేక కాదు సింహం అన్నారు సిద్ధాంతి. మరి ఆ మగ సింహాన్ని ఢీకొట్టనున్న ఆ ఆడ శివంగి ఎవరో తెలియాలంటే మరికొన్నాళ్లు వేచి చూడాల్సిందే అంటున్నారు వైసీపీ కార్యకర్తలు. For more videos like this, subscribe Big TV channel.